ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 25 ఆగస్ట్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయటంలోనే మీ సంపాదన కూడా ఉంది, ఆరోగ్యం కూడా ఉంది. మీరు అమరులుగా అవుతారు. ప్రశ్న: హృదయాన్ని శుద్ధంగా తయారు చేసుకునేందుకు సహజమైన యుక్తి ఏది? జవాబు: ఎక్కడ ఉన్నా నిమిత్తులుగా అయి ఉండండి. మేము సదా శివబాబా బండారం నుండి తింటున్నాము అని భావించండి. శివబాబా బండారం నుండి భోజనాన్ని స్వీకరించే వారి హృదయం శుద్ధమవుతూ ఉంటుంది. ప్రవృత్తిలో ఉంటూ ఒకవేళ శ్రీమతంను అనుసరించి బాబా ఆదేశానుసారం నిమిత్తులుగా ఉంటే అది కూడా శివబాబా బండారమే అవుతుంది. వారు మనస్సు ద్వారా సమర్పణై ఉంటారు. ఓం శాంతి. అనేక జన్మల నుండి అనగా అర్ధకల్పం నుండి పిల్లలు సత్సంగాలను చేశారు. సాధు సన్యాసులు, పండితులు మొదలైన మనుషులందరి సత్సంగాలు జరుగుతాయి. ఇది ఏ మనుషుల సత్సంగం కాదు. దీనిని ఆత్మిక సత్సంగం అని అంటారు. సుప్రీం ఆత్మ, ఆత్మలతో ఆత్మిక సంభాషణ అనగా సత్సంగం జరుపుతున్నారు. ఇక్కడ మీరు ఏ మనుషుల ద్వారా వినటం లేదు, దేవతల నుండి వినటం లేదు, కానీ మీరు సాక్షాత్ భగవంతుని ద్వారా వింటున్నారు. భగవంతుణ్ణి సదా నిరాకారుడు అని అంటారు. ఎప్పుడైతే పిల్లలను భగవాన్ భగవతీలుగా చేసేందుకు చదివించవలసి వస్తుందో అప్పుడే వారు వస్తారు. భగవాన్ భగవతీల పదవిని భగవంతుడు తప్ప వేరెవ్వరూ ఇవ్వలేరు. కల్పకల్పం సంగం యుగం ఉంటుంది కనుక అప్పుడు నిరాకారుడైన భగవంతుడు వచ్చి మనకు జ్ఞానం ఇస్తారని మీకు తెలుసు. ఇది కూడా కేవలం మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. ఇతరులు అర్థం చేసుకోవటం కష్టం. శివబాబా తప్పకుండా వస్తారు, కానీ వారికి బదులు కృష్ణుణ్ణి గీతా భగవానుడు అని అంటారు. కనుక అందరి బుద్ధిలో తప్పకుండా మనుష్య శరీరమే గుర్తుకు వస్తుంది. మీరే దైవీ గుణాలు కలిగి ఉండేవారు, ఇప్పుడు అసురీ గుణాలు గలవారిగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ దైవీ గుణాలు గలవారిగా అవుతారు. దైవీ గుణాలు కలిగిన వారిని ఈశ్వర్య సంప్రదాయానికి చెందినవారు అని అంటారు. అసురీ గుణాలు కలిగిన వారిని అసురీ సాంప్రదాయానికి చెందినవారని అంటారు. ఇప్పుడు నిరాకార తండ్రి నిరాకార సాంప్రదాయం వారికి అనగా ఆత్మలకు చదువు నేర్పిస్తారు. కనుక ఈశ్వర్య సాంప్రదాయం లేక ఆత్మిక సాంప్రదాయానికి చెందినవారని అంటారు. వీరిని ఆత్మిక తండ్రియే వచ్చి చదివిస్తారు. మీరిప్పుడు ఆత్మాభిమానులుగా అవుతారు. మనం ఆత్మలము, తండ్రి మనల్ని చదివిస్తారు. నన్ను స్మృతి చేస్తున్నట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని తండ్రి అంటారు. వారు ఆత్మల్నే చదివిస్తారు. వారే జ్ఞానసాగర్లు. ఋషులు, మునులు మొదలైన వారందరూ నేతి నేతి అని అంటూ వెళ్ళిపోయారు. అనగా ఆత్మ గురించి మాకు తెలియదు. ఎప్పటి వరకు ఆ జ్ఞానసాగర్డు సన్ముఖంలోకి రారో అప్పటి వరకు జ్ఞానాన్ని ఎలా అర్థం చేయించగలరు? ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మనల్ని ఏ మనుషులు చదివించటం లేదు, మనల్ని స్వయంగా తండ్రియే చదివిస్తున్నారు. వారు అనంతమైన తండ్రి, నిరాకారులు. సాకార తండ్రి, నిరాకార తండ్రి, ఇరువురు తండ్రులు ప్రతి ఒక్కరికి ఉంటారని పిల్లలకు అర్థం చేయించబడింది. ఒకరు ఆత్మిక తండ్రి, మరొకరు దేహానికి తండ్రి. ఆత్మిక తండ్రియే వచ్చి ఆత్మలను పావనంగా చేస్తారు. మనం ఒకప్పుడు పావనంగా ఉండేవారము, ఇప్పుడు పతితులుగా అయ్యాము. మళ్ళీ పతితుల నుండి పావనంగా ఎలా అవుతామో మీకు తెలుసు. చిత్రాలు కూడా ఎదురుగా ఉన్నాయి. పదే పదే చక్రం ముందు వెళ్ళి కూర్చుంటే మేమిప్పుడు సంగం యుగంలో ఉన్నామని, మిగిలిన వారందరూ కలియుగంలో ఉన్నారని మొత్తం జ్ఞానమంతా మీ బుద్ధిలోకి వచ్చేస్తుంది. కలియుగాన్ని ఘోర అంధకారమని అంటారు. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. ఇప్పుడు మీకు ప్రకాశం ఉంది. సత్యుగంలో మీకు ఈ జ్ఞానం లభించదు. తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే అత్యంత ప్రకాశం వస్తుంది. ఈ సంగం యుగమే కళ్యాణకారి యుగం. ఇలాంటి యుగం ఏది ఉండదు.
ఈ సమయంలోనే తండ్రి వస్తారు. సత్యుగాన్ని కళ్యాణకారి యుగమని అన్నారు. అక్కడ ఎవరికీ కళ్యాణం జరగదు. సంగం యుగంలోనే కళ్యాణం జరుగుతుంది. సత్యుగంలో కళ్యాణమే ఉంటుంది. సంగం యుగంలోనే కలియుగాన్ని సత్యుగంగా కళ్యాణకారిగా తయారు చేస్తారు. ఇప్పుడు మీకు ఎంత కళ్యాణం జరుగుతుందో చూడండి. కేవలం తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయటం ద్వారా మీకు ఎంతో సంపాదన జరుగుతుంది. సంపాదనకు సంపాదన, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ ఉంటాయి. మీ జీవితం అమరంగా అవుతుంది. మీకెప్పుడు అకాల మృత్యువులు సంభవించవు. కనుక పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. ఎందుకంటే మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. ఇక్కడకు పిల్లలైన మీరు వచ్చారు కనుక పురుషార్థం చేసి మ్యూజియంలో చిత్రాల గురించి అర్థం చేయించేందుకు యోగ్యులుగా అవ్వాలి. స్వయాన్ని యోగ్యులుగా తయారు చేసుకునేందుకు 7-8 రోజులు కూర్చుని నేర్చుకోండి. ప్రాక్టీస్ అయితే సర్వీస్ కొరకు పరుగులు తీయండి. సర్వీస్ చేసి మళ్ళీ తిరిగి రండి. ఇది నేర్చుకోవటం చాలా సహజం. చిత్రాలను ఎదురుగా చూసిన వెంటనే మనం సంగం యుగంలో ఉన్నామని బుద్ధిలోకి వచ్చేస్తుంది. నేటి ప్రపంచంలో చాలామంది మనుషులు ఉన్నారు. రేపు చాలా తక్కువ మందే ఉంటారు. వీరంతా తిరిగి వెళ్తారు. ఇప్పుడు తండ్రి స్వయంగా వచ్చారు. పిల్లలకు ఎంతో గౌరవాన్ని ఇస్తారు. దూరదేశంలో నివసించేవారు పరాయి దేశంలోకి వచ్చారు. రావణుని దేశం పరాయి దేశం కదా. రాముని దేశంలో ఎప్పుడూ రావణుడు రాలేడు. దీని గురించి ఒక కథను కూడా వినిపిస్తారు. ఏ కథలనైతే వినిపిస్తారో అవన్నీ కథలు మాత్రమే. కథల్లో కానీ నవల్లో కానీ ఎలాంటి సారమూ లేదు. లెక్కలేనన్ని నవళ్ళు అమ్ముడుపోతాయి. నవల్ను అమ్మేవారు లక్షాధికారులుగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీ పోషణ తండ్రి చేతిలో ఉంది. మీతోనే తింటాను అనగా మీ బండారం నుండే తింటాను. మీ పూర్తి పోషణ ఇక్కడే జరుగుతుంది. ఎవరైతే సమర్పణ అవుతారో వారి పోషణ ఇటు తిరిగి జరుగుతుంది. ఇదంతా ఈశ్వరునిదే. నేను నిమిత్తం. నేను శ్రీమతానుసారం నడుస్తూ ఖర్చు చేస్తానని ఎవరైతే మనసులో భావిస్తారో వారు కూడా శివబాబా బండారం నుండి తిన్నట్లే. శివబాబా బండారం నుండి తినటం ద్వారా శుద్ధమవుతుంది. వారు శివబాబా బండారం నుండి తినటం లేదని చెప్పేందుకు వీలు లేదు. బాబా ఆదేశానుసారం నడిచేవారు కూడా బాబా బండారం నుండి తిన్నట్లే. ఏ బండారం నుండి తింటారో ఆ బండారం సంపన్నంగా ఉంటుంది. కాలకటంకాలు దూరమవుతాయి. దాని తర్వాత మీరెప్పుడూ అకాల మృత్యువును పొందరు. ఈ సమయంలోనే శివబాబా వస్తారు. వారి మహిమ కూడా గాయనం చేయబడింది. శివ జయంతి కూడా ఆచరిస్తారు. కానీ వారి బండారం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. తండ్రి కూడా తప్పకుండా వస్తారు కదా. పిల్లలు ఎవరు వచ్చినా వారికి శివబాబా బండారం నుండి భోజనం లభిస్తుంది. మంచిది. పురుషులు సమర్పణ అయితే సరే. ఒకవేళ వారు సమర్పణ అవ్వకుంటే మాతలు ఏం చేయాలి? ఎందుకంటే సంపాదన పతియే చేస్తాడు. కానీ అతను సమర్పణ అవ్వడు. అతను సంపాదించినప్పుడే స్త్రీ తినగలుగుతుంది కదా. ఇరువురు సమర్పణ అయితే శివబాబా బండారం నుండి పోషణ జరుగుతుంది. తండ్రి పిల్లలకు చాలా బాగా అర్థం చేయిస్తారు. కర్మాతీత స్థితి వచ్చే వరకు మనం తండ్రి వద్ద కూర్చుని ఉన్నామని మీ బుద్ధిలో ఉండాలి. రోజు రోజుకు మనం మన స్వరాజ్యానికి సమీపంగా వస్తూ ఉంటాము. సమయం గడుస్తూ ఉంటుంది. మీరు సమీపానికి వస్తూ ఉంటారు. సత్యుగపు మొదటి సంవత్సరానికి ఇప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉందని చెప్తారు. ఇప్పుడు ఎంత సమీపానికి వచ్చారు? తండ్రి అంటారు, పిల్లలు ఇప్పుడు మీ 84 జన్మల చక్రం పూర్తి అవుతుంది. మీరిప్పుడు 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకున్నారు. చక్రాన్ని చూసిన వెంటనే ఇప్పుడు మనం సంగం యుగంలో ఉన్నామని అంటారు. ఈ వైపు కలియుగం, ఆ వైపు సత్యుగం ఉన్నాయి. రేపు మనం మన సుఖధామంలో ఉంటాము. ఈ విషయాలు ప్రపంచానికి తెలియవు. వారు పూర్తి గాఢ అంధకారంలో ఉన్నారు. మీకు చాలా సంతోషం కలగాలి. అనంతమైన తండ్రి నుండి మేము 21 జన్మలకు సంపాదన చేసుకుంటాము. సదా సుఖవారసత్వాన్ని పొందుతున్నాము అనే సంతోషం ఉండాలి. స్వర్గవాసులు కావటం మీ భాగ్యంలోనే ఉంది. స్వర్గం ఒక అద్భుతమైన వస్తువు. ఉదాహరణకి
ప్రపంచంలో 7 వింతలు చూపిస్తారు కదా, ఇది అన్నిటికంటే గొప్ప వింత. ఈ అద్భుతమైన స్వర్గ చిత్రం కూడా ఉంది. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు కనుక పైన సూర్యవంశీలని, క్రింద చంద్రవంశీలని రాయండి. అప్పుడు అర్ధకల్పం పూర్తి అవుతుందని బాబా రాయించారు. సూర్య చంద్రవంశంలో ఒక్కొక్కటి 1250 సంవత్సరాలు ఉంటాయి. మరి లక్షల సంవత్సరాలు మాటే ఉండదు. అక్కడ బాహుబలంతో ఎంతగా ఖర్చు అవుతుంది. ఇక్కడ ప్రారంభం నుండి అంతిమం వరకు ఏ ఖర్చు ఉండదు. ఇది తండ్రి మరియు పిల్లల విషయం. ఖర్చు మాటే లేదు. ఇక్కడ పిల్లలు వచ్చి రిఫ్రెష్ అవ్వాలి కనుక భవనాలు మొదలైనవి నిర్మిస్తారు. ధనం పిల్లలదే. అది కూడా ఎన్నో రోజులు గడిచిపోయాయి. ఇక కొద్ది రోజులు మిగిలి ఉన్నాయి. ఇందులో ఏ ఖర్చు లేదు. మీరు పైసా ఖర్చు లేకుండా జీవన్ముక్తిని పొందుతారు. ఇందులో కేవలం శ్రమించవలసి ఉంటుంది. భగవంతుణ్ణి భక్తులందరూ స్మృతి చేస్తారు, కానీ ఆ భగవంతుడు ఎవరో వారికి తెలియదు. భగవంతుణ్ణి తెలుసుకునే కారణంగా అనేక మందిని భగవంతుడని భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు సత్యమైన తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. పెద్ద పెద్ద చిత్రాలను విమానాశ్రయం లాంటి ముఖ్య స్థానాలలో పెట్టండని బాబా చాలాసార్లు తెలిపించారు. ఏరోడ్రోమ్ వారు ఏం తీసుకుంటారు? ఇదంతా మనుషుల కళ్యాణం కొరకే అని వారికి చెప్పండి. వీటిని తెలుసుకోవటం వల్లనే మనుషులు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుని విశ్వానికి అధికారులుగా అవ్వగలరని వారికి చెప్పండి. ముఖ్యమైనది ఢిల్లీ. ఢిల్లీ రాజధాని కదా, అక్కడ అందరూ కలుసుకుంటూ ఉంటారు. అక్కడ టిన్ను రేక్పై తయారు చేయబడిన పెద్ద పెద్ద చిత్రాలు ఉండాలి. ముఖ్యమైనవి త్రిమూర్తి, సృష్టి చక్రం, కల్పవృక్షం. ఈ మెట్ల చిత్రం అద్భుతమైనది. ఇందులో వినాశనం మొదలైనవి కూడా చాలా బాగా రాయబడి ఉన్నాయి. పతిత పావనుడు పరంపిత పరమాత్మయా లేక నీటి గంగయా నిర్ణయించుకోండి అని కూడా ఉంది. ఈశ్వరుడు సర్వవ్యాపియా లేక వారు నిరాకార పరంపిత పరమాత్మయా అని బ్రహ్మ కుమార్ కుమారీలు ప్రశ్నిస్తారు. తండ్రి నుండి పిల్లలకు వారసత్వం లభిస్తుంది. ఈ చిత్రం ముఖ్యమైనది. త్రిమూర్తి చిత్రం కూడా చాలా 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 విలువైనది. బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన జరుగుతుంది. తర్వాత వారే పాలన కూడా చేస్తారు. స్వర్గానికి అధికారులుగా చేసేందుకు అనంతమైన తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు అని పిల్లల్లో అపారమైన సంతోషం ఉండాలి. తండ్రి వచ్చి స్వర్గాన్ని స్థాపన చేయిస్తారు, నరకాన్ని వినాశనం చేయిస్తారు. అందుకే మహాభారత యుద్ధం కూడా ఉంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ చక్రం తిరుగుతుంది. తండ్రి కూడా కల్పం యొక్క సంగం యుగంలో వస్తారు. గీతలో వారు యుగ యుగమని రాసేశారు. అయినా 5 యుగాలే ఉన్నాయి కనుక 5 సార్లు రావాలి. కానీ 24 అవతారాలు, ఫలానా అవతారం అని ఎందుకు రాశారు? మనుషులు ఎన్నో యజ్ఞాలు, తపాలు, తీర్థయాత్రలు మొదలైనవి చేస్తారు. ఈ అన్ని మార్గాలు భగవంతుని చేరటానికే అని భావిస్తారు. కానీ భగవంతుని వద్దకు ఎవరు వెళ్ళలేరు. అర్ధకల్పం ఎంతో కష్టపడ్డారు. జన్మ జన్మాంతరాలుగా తిరిగాము, ఇది చేశాము, అయినా తండ్రి లభించలేదు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు ఎంత సమీపంలో ఉన్నారు. వారు మీతో మాట్లాడుతున్నారు, మీకు అర్థం చేయిస్తున్నారు. కల్పకల్పం ఇలాగే మేము తండ్రిని కలుస్తామని మీకు తెలుసు. ఏం జరిగిందో అది కల్పకల్పం జరుగుతుంది. ఈ దాత అదే ప్రజల వ్యాపారిగా ఉంటారు. మళ్ళీ ఇతనిలోనే తండ్రి ప్రవేశిస్తారు. మళ్ళీ ఆ పిల్లలే వచ్చి తండ్రి వారిగా అవుతారు. మళ్ళీ స్వర్గవారసత్వాన్ని తీసుకుంటారు. పిల్లలైన మీతో బాబా యొక్క ఈ అనాది అవినాశి పాత్ర కల్పకల్పం ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇది కళ్యాణకారి సంగం యుగం. ఇందులో ప్రతి విషయంలో కళ్యాణం ఇమిడి ఉంది. సంపాదనే సంపాదన ఉంది.
తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేసి 21 జన్మలకు జీవితాన్ని అమరంగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ప్రవృత్తిలో ఉంటూ మనస్సు బుద్ధి ద్వారా సమర్పణ అవ్వాలి. శ్రీమతానుసారం ఖర్చు చేయాలి. పూర్తి ట్రస్టీలుగా అయి ఉండాలి. శివబాబా బండార్ భర్పూర్ కలంకటక్ దూర్ అంటే శివబాబా బండారం నిండుగా అన్ని సమస్యల నుండి దూరంగా ఉంటుంది. ఈరోజు వరదానం: సహయోగ శక్తి ద్వారా అసహయోగులను సహయోగులుగా చేసే తండ్రి సమానం పరోపకారి భవ. సహయోగులకు సహయోగి కావటం ఇదేమి మహాబేరత కాదు. కానీ ఎలాగైతే తండ్రి అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలా పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా అవ్వండి. ఎవరు ఎంత అసహయోగులుగా తయారైనా మీరు మీ సహయోగ శక్తి ద్వారా అసహయోగులను సహయోగులుగా చేయండి. అంతేకాని ఈ కారణం వలన వీరు ముందుకు వెళ్ళటం లేదని అనుకోకండి. బలహీనలను బలహీనంగా భావించి వదిలేకండి. కానీ వారికి బలంనిచ్చి బలవంతులుగా చేయండి. ఈ విషయంపై అటెన్షన్ ఇస్తే సేవ యొక్క ప్లాన్ అనే నగలపై వజ్రాలు మెరిసిపోతాయి. అనగా సహజంగా ప్రత్యక్షత జరుగుతుంది. స్లోగన్: క్రోధానికి కారణం స్వార్థం లేక ఈర్ష్య. ఇదే కోపం లేక విసుగుకు మూలం. ముందు దీనినే సమాప్తం చేయండి. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజంను కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. పవిత్రతయే పునాది. పునాది కొరకు బ్రహ్మచర్య వ్రతాన్ని ధారణ చేయటం కామన్ విషయం. కానీ ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళారు కనుక బాల్యం యొక్క స్టేజ్ కాదు, ఇప్పుడు వానప్రస్థ స్థితిలోకి వెళ్ళాలి. నేను బ్రహ్మచారిగా అయితే ఉంటాను, పవిత్రత ఉండనే ఉంది అని కేవలం ఇందులోనే సంతోషపడకండి. ముఖ్యమైన పునాది మీ సంకల్పాలను శుద్ధంగా చేసుకోండి, జ్ఞానస్వరూపంగా చేసుకోండి, శక్తి స్వరూపంగా చేసుకోండి. అచ్చా, ఓం శాంతి.